హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇంకా నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసం నేను ఫిష్ని తీసుకొని పీసెస్ లాగా ఇలాగ కట్ చేసుకున్నాను. ఇంకా ఈ ఫిష్ పేరు తిలాపియా అనమాట. ఇది నేను కాస్కోలో తీసుకున్నాను. ఈ తిలాపియా ఫిష్ మనకి ఈజీగానే దొరుకుతుంది మార్కెట్లో అనమాట. సో ఎక్కువ మంది మనం ఇదే తింటాము. సో ఆ ఫిష్ని శుభ్రంగా నీట్గా వాష్ చేసేసుకున్నాను సాల్ట్ను పసుపు వేసుకొని. ఇంకా దాన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ ఒక సాల్ట్ అంటే సరిపడా వేసుకోండి, నేను కొంచెం తక్కువ వేసుకుంటాను. ఇంకా 1 టీ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను. ఇంకా ధనియాల పొడి 1/2 టీ, ఇంకా 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా మ్యారినేషన్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని మనం ఎక్కువసేపు పక్కన అలా మ్యారినేషన్ ఉంచాల్సిన అవసరం లేదు. కొంచెం ఈజీగానే మనకి అయిపోతుందన్నమాట. ఎందుకంటే దాని మీద స్కిన్ కూడా ఉండదు కదా. సో అందుకని మనం ఎక్కువసేపు అలా పెట్టినా కూడా మనం ఫ్రై చేసేటప్పుడు అదంతా కూడా విరిగినట్టు అట్లా అయిపోతుంది. సో మనం జస్ట్ 10 మినిట్స్ అలా ఉంచుకొని మనం చేసేసుకోవచ్చు. సో దీన్ని నేను ఈరోజు ఎయిర్ ఫ్రైయర్లో, ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో నేను ఇలాగా అల్యూమినియం ఫాయిల్ ఒకటి వేసుకున్నాను. అందరూ ఆ టబ్ ఉంటుంది కదా, ఆ టబ్లో డైరెక్ట్గా పెట్టేస్తారు. బట్ నాకు అలాగ ఇష్టం ఉండదు. నేను ఇలా ఫాయిల్ లాగా వేసుకొని నీట్గా అందులో నేను మ్యారినేషన్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా అందులో పెట్టేసుకున్నాను. 1 బై 1 పెట్టేసుకొని నేను ఆ తర్వాత నేను సెట్ చేసేసుకొని టెంపరేచర్ అదంతా కూడా టైము ఇవన్నీ కూడా నేను సెట్ చేసేసుకొని నేను ఫ్రై చేసేసుకుంటాను. ఇందులో మనం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ ఫ్రై అయిన తర్వాత మనకి చాలా మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసినట్టే వస్తాయి. ఇంకా మనం ఫిష్ ఫ్రై తినడం మూలంగా అంటే మనం ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు కదా. మనకి ఫిష్ కూడా మనకి కంటికి కూడా మంచిదని చిన్నప్పటి నుండి చెప్తారు కదా. సో మనం ఎక్కువ ఫిష్ తినడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదే. సో ఈ విధంగా నేను మంచిగా అన్ని మ్యారినేషన్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఇలాగ ఎయిర్ ఫ్రైయర్ టబ్లో అన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట, అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా చేసుకొని నేను లిమిటెడ్గా చాలా కొంచెం ఆయిల్ని నేను జస్ట్ స్పూన్తో అలాగా పీసెస్ మీద అన్నిటి మీద కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. జస్ట్ డ్రాప్స్ లాగా వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అలా వేసేసుకొని ఫిష్ ముక్కలన్నిటినీ కూడా అన్నిటి మీద కూడా ఆయిల్ పడేలాగా చూసుకొని దాన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. దీనికి మనకి ఆప్షన్స్ ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది. ఫిష్ అని చెప్పేసి మనకి చికెన్కి ఫిష్కి అన్నిటికీ టెంపరేచర్ అవన్నీ కూడా సెట్ చేసి ఇస్తారు. కావాలంటే మనము కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ టెంపరేచర్ తగ్గించుకొని పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. మనకి ఎలా కావాలంటే బాగా ఎక్కువ ఫ్రై కావాలంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనము కాసేపు అయిన తర్వాత మళ్ళీ దాన్ని అన్నిటిని కూడా రివర్స్ చేసి అట్లా నిదానంగా రివర్స్ కూడా చేసుకొని అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఆ విధంగా నేను కొంచెం టెంపరేచర్కి అది ఫ్రై అయిన తర్వాత నేను మళ్ళీ అన్ని పీసెస్ని కూడా రివర్స్ రెండో వైపు కూడా తిప్పుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అవి ఫ్రై చేయడము. సో అదేవిధంగా నేను అటు ఇటు కూడా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు నేను పీసెస్ని నేను చేసుకున్నాను అనమాట. సో పీసెస్ అన్నీ కూడా వన్స్ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనము అది ఆఫ్ చేసేసుకొని మనము ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఫిష్ ఈజీగా ఫ్రై చేసుకుని మనము డైలీ ఈవినింగ్ తినేసేయచ్చు ఈజీగా. అండ్ కిడ్స్కి కూడా చాలా టేస్టీగా, వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఎందుకంటే దీనిలో ముళ్ళులు కూడా ఉండవు అనమాట. చాలా పీస్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ముళ్ళు కానీ అలా ఏమీ ఉండవు. పైన స్కిన్ కూడా లేదు, చూసారు కదా. వాళ్ళే క్లీన్ చేసేసి మనకి ఈజీగా అమ్మేస్తారు. వాటిని జస్ట్ మనం తెచ్చుకొని అవన్నీ కూడా నీట్గా మనము క్లీన్ చేసేసి, అంటే క్లీన్ అంటే ఏమి ఉండదు, అంతా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. బట్ మనమే ఒకసారి వాష్ చేసుకుంటాం కదా, జస్ట్ అలా సింపుల్ వాష్ చేసేసుకొని మనము ఇలాగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఎయిర్ ఫ్రైర్ లేకుండా మనం ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఫిష్ ఫ్రై అయిపోయింది ఈజీగా. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా మంచిగా ఆయిల్లో వేపినంత ఇదిగా అయిపోయింది ఆ ఎయిర్ ఫ్రైయర్లో. సో నేను పెడుతున్నాను, మా హస్బెండ్ తీసుకొని తినేస్తున్నారు. సో ఈ విధంగా ఫిష్ ఫ్రై ఎలా అయిందో చూసారు కదా. ఇంకా వీటి మీద నిమ్మకాయ ఇలాగ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఏదన్నా రసం కానీ పప్పుచారు కానీ పెట్టేసుకొని ఈ ఫ్రై పీసెస్ నంచుకొని మనం మంచిగా
ఫుల్ అంతా రైస్ మొత్తం తినేయొచ్చు, అంత బాగుంటుందన్నమాట. అండ్ మనం ఇంకా బాగా స్పైసీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా కొన్ని మిర్చి కూడా మనము వేపుకొని దాని మీద అలా వేసుకోవచ్చు. ఇంకా ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని పైన జస్ట్ ఉత్త పీసెస్ని అలా తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఈజీగా అనమాట. స్కూల్స్ నుండి కిడ్స్ వచ్చినప్పుడు ఇది మనం రెడీ చేసినప్పుడు 2 పీసెస్ అలా తినేయచ్చు. ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా, భలే పైనంతా క్రంచీగా లోపలంతా కూడా చాలా మీట్ అంతా చాలా బాగుంటుంది. అసలు చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిపోయాయో, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Thank you for watching. Please subscribe to my channel, like, share, and be happy.